న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ సిగ్గుచేటు చర్యలకు దిగుతోంది. సరిహద్దుల దగ్గర కవ్వింపు చర్యలు చేస్తుంది పాకిస్తాన్. అయితే కాల్పులతో దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఎల్ఓసి దగ్గర అదేవిధంగా పలు చోట్ల కూడా ఫైరింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటుంది పాకిస్తాన్ సైన్యం. అయితే నిన్న పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ మెరుపు దాడులు చేసిన తర్వాత అర్ధరాత్రి బార్డర్ వెంట కాల్పులు చేస్తుంది పాకిస్తాన్. భారత్ను దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు చర్య అని చెప్పుకోవచ్చు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి కాల్పులు చేస్తుంది పాకిస్తాన్. సరిహద్దు వెంట ఉన్న పోన్స్లో దాడులకు దిగింది. అదేవిధంగా అమృత్సర్ దగ్గర ఆ ప్రాంతాల్లో పాక్ విమానాలు కూడా అమాయక ప్రజలు ఉండే ప్లేసెస్లో దాడికి దిగాయి. ఈ నేపథ్యంలో భారత బలగాలు 3 యుద్ధ విమానాలను కూల్చివేశారు. ఎల్ఓసి గ్రామాలను భారత బలగాలు పూర్తిగా ఖాళీ చేయిస్తున్నాయి. అయితే పూంచ్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసి ఇంతకుముందు పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేస్తే ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి అమాయక ప్రజలపైన దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటుంది. అయితే పాక్ సైన్యం దాడి చేయడంతో ఇప్పటికే భారత ఆర్మీ అలర్ట్ అయింది. పూంచ్, యూరి, రాజౌలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది కేంద్రం. అయితే నిన్న ఉదయం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత త్రివిధ దళాలు ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని అటాక్ చేశాయి. దాని తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. అమాయక ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ ప్రాణాలను బలిగొంటుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. मूरला जगाड़ जानी ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న పాకిస్తాన్ పైన భారత బలగాలు మెరుపు దాడి చేశాయి. ఆ తర్వాత నిన్నటి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఎల్ఓసి దగ్గర అదేవిధంగా పలు ప్రాంతాల్లో అమాయక ప్రజలను కూడా యుద్ధ విమానాలు అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాక్ పైన ఏదైతే ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది, అటాక్ చేసింది. దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. మీకు చాలా వరకు గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీనిలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం వారు కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని పూంచ్ సెక్టర్ కానీ తంగిదార్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను టార్గెట్ గా చేసుకుని సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని వారు దాడులు చేయకూడదు. దీంట్లో అంటే అందులో గురుద్వారా పైన సిక్కులు టార్గెట్ గా అటాక్ చేసిన నేపథ్యంలో గురుద్వారాపై దాడి చేశారు. దానిలో 15 మంది చనిపోయారు. 43 మందికి ప్రజలు కూడా గాయాలయ్యాయి. వారిలో 11 పరిస్థితులు విషమంగా ఉన్నట్లు కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో పూంచ్ సెక్టర్ కానీ యూరి సెక్టర్, హజోరి సెక్టర్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే నిన్న నుంచి కూడా వారందరినీ ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఎవరైతే బంకర్లు ఉన్నాయో వారందరూ బంకర్లు ఆశ్రయం చేయాలి. మిగతా వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. తదుపరి ఎవరు కూడా మళ్ళీ తిరిగి వారి నివాసాలకు తిరిగి రావద్దంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే నిన్న భారత ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలు కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కూడా సరిహద్దు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు కూడా ఎవరు కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దూరంగా వెళ్ళిపోవాలి. పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలనే టార్గెట్ గా చేసి వారు దాడులు చేసిన ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఎవరు ఉంటుందో అనేది కూడా ప్రభుత్వం
ఎప్పటికప్పుడు వారికి సూచనలు చేస్తుంది. వారికి సహకరించే విధంగా కూడా అక్కడ పోలీస్ బలగాలను కూడా మోహరించి, భద్రతా బలగాలు కానీ సిఆర్పీ బలగాలు అందరూ కూడా మోహరించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే నేను అందరినీ కూడా సెక్టర్, యూత్ సెక్టర్, అలాగే రాజౌరి సెక్టర్ లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఏ సమయంలోనే మళ్ళా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉంది కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడుతోంది. దానికి తిరిగా భారత ఆర్మీ కూడా గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. అంటే ఆర్మీ సైనికులు భారత ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా వీరు ప్రధానంగా యూని సెక్టర్ లో కానీ, పూంచ్ సెక్టర్, బారాముల్లా ఇతర సరిహద్దు ప్రాంతాల వద్ద వారు ఎక్కువగా కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇక అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా మొన్న అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు కూడా 30 నిమిషాల వరకు దాడి చేసిన నేపథ్యంలో దాంట్లో దాదాపు 100 మందికి పైగా చెందారు. ఉగ్రవాద స్థావరాన్ని టార్గెట్ గా చేసుకుని మాత్రమే ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. కానీ వాళ్ళు సింపతి గెయిన్ చేసుకునే పనిలో భాగంగా సాధారణ ప్రజలు చనిపోయారు. దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారంటూ కూడా 26 మందికి సంబంధించిన ఒక జాబితాను కూడా వారు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సాధారణ ప్రజల మీద ఇక్కడ కూడా ఇండియన్ ఆర్మీ దాడి చేయలేదని కూడా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్ మరింత అప్రమత్తమైంది. ఎక్కడ భారత్ తమపై దాడి చేస్తుందో అని భయపడుతుంది. అయితే నిన్న పాకిస్తాన్ భయపడినట్లుగానే భారత ఆర్మీ త్రివిధ దళాలు పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడి చేశాయి. అయితే అప్పటి నుంచి ఎల్ఓసి వెంట నిత్యం కాల్పులు జరుపుతోంది. బుధవారం రోజు ఉదయం కూడా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. భారత పౌరుల్ని లక్ష్యంగా చేసిన ఈ దాడుల్లో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని నేరుగా భారత ఆర్మీ ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఎవరైతే ఇంజోర్డ్ అయ్యారో, ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాక్పై ప్రతీకార చర్య సాగిస్తోంది. బుధవారం రోజు ఉదయాన సైనిక, వైమానిక, నావికా దళాల త్రివిధ దళాలు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ సింధూర్ను కూడా విజయవంతంగా చేపట్టాయి. మొత్తం మీద 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని చేసిన దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంట రెచ్చిపోతుంది. పహల్గామ్ దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ మరింత అప్రమత్తమైంది. ఎక్కడ భారత్ తమపై దాడి చేస్తుందో అని భయపడుతుంది. అయితే నిన్న పాకిస్తాన్ భయపడినట్లుగానే భారత ఆర్మీ త్రివిధ దళాలు పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడి చేశాయి. అయితే అప్పటి నుంచి ఎల్ఓసి వెంట నిత్యం కాల్పులు జరుపుతోంది. బుధవారం రోజు ఉదయం కూడా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. భారత పౌరుల్ని లక్ష్యంగా చేసిన ఈ దాడుల్లో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని నేరుగా భారత ఆర్మీ ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఎవరైతే ఇంజోర్డ్ అయ్యారో, ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాక్పై ప్రతీకార చర్య సాగిస్తోంది. బుధవారం రోజు ఉదయాన సైనిక, వైమానిక, నావికా దళాల త్రివిధ దళాలు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ సింధూర్ను కూడా విజయవంతంగా చేపట్టాయి. మొత్తం మీద 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని చేసిన దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంట రెచ్చిపోతుంది. పహల్గామ్ దాడి తర్వాత నుంచి నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుండగా బుధవారం రోజు మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. అయితే ఇదే నేపథ్యంలో భారత్ పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు దాడులకు పాల్పడుతున్నారు. పూంచ్ మరియు మెంధార్ సెక్టార్లలో ఎల్ఓసి వెంట భారీ ఫిరంగి దాడులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది పౌరులు చనిపోయారని, అలాగే 43 మంది గాయపడ్డారని కూడా అధికారులు వెల్లడించారు. అయితే మృతుల్లో ఒక మహిళతో సహా 2 చిన్నపిల్లలు ఉండగా మరో 4 పురుషులు ఉన్నట్లు కూడా స్పష్టం చేశారు అధికారులు. అలాగే ఊరిలోని నౌపారా మరియు కాల్గే ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లోని సరిహద్దు వెంబడి కూడా జరిపిన కాల్పుల్లో 10 మంది, రౌజురి కాల్పుల్లో 3 పౌరులు కూడా గాయపడినట్లు కూడా ఇప్పటికే అధికారులు వివరించారు. అయితే 2021 ఒకసారి గతంలో చూసుకుంటే 2021 ఫిబ్రవరిలో భారత్ ఇంకా
పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత అప్పటి నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పహల్గామ్ దాడి తర్వాత వరుసగా 13 రోజుల నుంచి కాల్పులు జరుపుతూ వస్తుంది పాకిస్తాన్. అయితే గత 12 రోజులుగా చేసిన కాల్పుల్లో ఎవరికి ఎలాంటి క్యాజువాలిటీ రికార్డ్ అవనప్పటికీ నిన్న చేసిన కాల్పులు కావచ్చు లేదా ఇవాళ చేసిన దాడుల్లో మొత్తం 7 చనిపోయారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత నుంచి జరిగిన దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. मूर्ला जगाड़ जानी